ప్రైజ్ హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయములందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు. ఆమేన్. హల్లెలూయా. గర్విష్ఠులు, గర్వంతో ఉన్నవారు, అహంకారులు, కోపిష్ఠులు, ద్వేషం గలవారు, వీరందరూ కూడా యెహోవాకి హేయులంట. నిశ్చయముగా వారంట శిక్ష నొందుదురంట. మరి ఎప్పుడండి? చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు బ్రదర్ గర్వంగా ఉన్న వాళ్ళే బాగున్నారు, కోపంగా ఉన్న వాళ్ళే బాగున్నారు, ద్వేషించే వాళ్ళే బాగుగా ఉన్నారు, మరి అసూయతో ఉన్నవారు, హృదయం నిండా కుళ్ళు కుతంత్రంతో ఉన్నవారందరూ వారు బాగున్నారు. వారు ప్రార్థించకపోయినా, వారు సంఘాలకు వెళ్ళకపోయినా వారికి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. వారికి ఏ లోటు లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నిజంగా దేవుణ్ణి నమ్ముకుని నీతిగా న్యాయంగా ఉండి ఆయన వాక్యానుసారంగా జీవించి మరి మాకేమో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, మరి ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాం. ఇదేంటి బ్రదర్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎంతటి గర్విష్ఠుడైనా ఒకానొక దినమున గద్దె దిగక తప్పదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది. హేరోదు ఎంత గర్వంతో ఉన్నాడు, మరి అదే రీతిగా నెబుకద్నెజరు ఎంత గర్వంతో ఉన్నాడు, దర్యావేషు ఎంత గర్వము, ఎంత ద్వేషము, ఎంత అసూయ, వీరందరినీ కూడా గద్దె దింపిన దేవుడు మన దేవుడు. చూడండి ఎంతవరకు అండి, వారు మహా అయితే కొన్ని రోజులేమో, కొన్ని నెలలేమో, కొన్ని సంవత్సరాలేమో, అంతేగాని కాలం అంతా ఉండదు. యుగములు ఉండరాళ్ళు. అంతా నాదే, అంతా నాకే అనుకున్న రోమన్ సామ్రాజ్యం కూడా మరి తునాతునుకలైపోయింది యేసుక్రీస్తు నామంలో. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆయన రాజ్యాన్ని ఆ రోమియన్లు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అది దేవుని యొక్క రాజ్యము, నీతి అయిన రాజ్యము. ఆ రాజ్యాన్ని గర్విష్ఠులైన రోమన్స్ కూడా ఏం చేయలేకపోయారు. చూడండి, వారంతా నిశ్చయముగా వారు శిక్ష నొందుదురంట. అలాంటి వారికి శిక్ష వారి వెనకమాలే ఉంటుంది. వారిని చూసి మనము కృంగిపోకూడదు. ఎందుకంటే గర్విష్ఠులు ఎంతటి వారైనా ఒకానొక దినమున కుప్పకూలిపోక తప్పదండి. నీతిమంతులు ఎప్పుడు కూడా సింహం వలె గర్జిస్తూ ఉంటారు. అది దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్ప వరం అదనమాట. అంతేగాని మనము వారిని చూసి మనం ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. వారిని చూసి మనం నీరసించిపోకూడదు. మనం దేవుణ్ణి చూడాలి. దేవుని బలమైన దేవుడు ఉన్నాడు, ఆయన్ని మనం చూడాలి. ఈ రోజుల్లో చాలామంది నిజంగా మరి కొంతమంది క్రైస్తవ బిడ్డలకైతే నిజంగా సండే వచ్చిందంటే తినటానికి కూడా తింటుంటారు. కానీ గర్వంగా ఉన్నవారు, మరి వడ్డీ వ్యాపారులు, విరుద్ధ ధనాపేక్ష గలవారు సంతోషంగా వారి రిలేషన్స్తో, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అది చూసి ఎంతగానో కుమిలిపోతారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, వారి సంతోషాలన్నీ కూడా 4 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ నువ్వు పడుచున్న బాధను చూసిన దేవుడు ఎప్పుడు నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి, నువ్వు న్యాయంగా ఉన్నావు కాబట్టి ఆ సింహాసనాసీనుడే ఎప్పుడు నీతో ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు అనమాట. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా బాధపడదు. ఎందుకంటే దేవుడు ముందు ఎంతోమంది గర్విష్ఠుల్ని ఆయన నాశనం చేసిన దేవుడు, ఎంతోమంది గర్విష్ఠుల పొగరు అణిచిన దేవుడు, ఎంతోమంది మూర్ఖులకి బుద్ధి చెప్పిన దేవుడు మన దేవుడు. అటు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు. నిజంగా ఈ గొప్ప వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన నీతిమంతుల పక్షంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన సంరక్షగా, సురక్షితంగా, బలముగా ఆయన నీతిమంతులైన బిడ్డల పక్షంగా దేవుడు ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి రాజా, నీకే వందనము దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్న పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, గర్వము హృదయాలందరినీ నా పరమ తండ్రి
నీకు హేయులయ్యా, గర్విష్ఠులందరినీ కూడా నా పరమ తండ్రి యేసయ్య నువ్వు గద్దె దింపిన దేవుడు నా పరమ తండ్రి. మూర్ఖులు దుర్మార్గుల్ని నా పరమ తండ్రి నాశనం చేసిన దేవుడు నీవే నా పరమ తండ్రి యేసయ్య. రాజావందరము దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్న పరమ తండ్రి. నిశ్చయముగా వారికి శిక్షణ ఇచ్చిన దేవుడవు అయ్యా నా పరమ తండ్రి యేసయ్య. అదే రీతిగా నా పరమ తండ్రి నీతి న్యాయముగా ఉన్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి. దీనముగా ఉన్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమీ లేని దరిద్రులైన నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి. దీనుడు మొరపెట్టగా నా పరమ తండ్రి వారికి ఉత్తరం ఇచ్చేదని అన్నావు అయ్యా. దరిద్ర పక్షాన ఉంటానన్న దేవుడు నీవే నా పరమ తండ్రి యేసయ్య. రాజావందరం దేవా నీకే స్తోత్రంలో అటు నీ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వచ్చిన నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించి ఆశీర్వదించండి నా పరమ తండ్రి అయ్యా. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించండి ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతయు కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.